కడపలో మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2 రోజుల సుదీర్ఘ చర్చ తీర్మానాలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు ఎంపీ భరత్. సినిమా షూటింగ్ల కారణంగానే బాలకృష్ణ మహానాడులో పాల్గొనలేకపోయారని వెల్లడించారు. మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందంటున్న ఎంపీ భరత్ మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మహానాడులో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు భారీ ఎత్తున ఇక్కడికి అందరూ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నందమూరి ఫ్యామిలీలు కావచ్చు, మొత్తం చాలా వరకు కూడా ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే చివరి రోజు ఏ విధంగా ఉండబోతుంది, తీర్మానాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఈ రోజు మహానాడు కార్యక్రమం అయింది. అదే ఈ రోజు 6 తీర్మానాలపై తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఆ 6 తీర్మానాలకు సంబంధించి ఏ తీర్మానాలు తీసుకున్నారు, ఏం సార్? అదే లిటరేచర్ అంతా మీరు చదవచ్చండి. శాంతి భద్రతలని, విద్యుత్ గురించి, పర్యాటకం అని దెర్ ఆర్ 6 థింగ్స్ దాని మీద అందరూ మాట్లాడడం జరిగింది. సాగునీటి గురించి కూడా మాట్లాడాము. ఓవరాల్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత సంవత్సరంలో చేసిన పనులేంటి, ఈ 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం, అంతేకాకుండా భావితరాల కోసం అంటే 2047 స్వర్ణాంధ్ర మిషన్ అని చెప్పాం కాబట్టి దానికోసం కూడా లక్ష్యాలు ఎట్లా మనం సాధించబోతున్నామని మాట్లాడడం జరిగింది. ఇంకోటి సార్, లాస్ట్ చివరిగా ఏమిటంటే ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ తరఫున అంటే మీరు చాలా సింపుల్గా వచ్చి చుట్టుపక్కలంతా మీ కార్యకర్తలే ఉన్నారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బాలకృష్ణ గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రాలేదని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఏం చెప్తారు? ఇందాకే మాట చెప్పాం కదా, ఐ థింక్ హీస్ బిజీ ఇన్ హిస్ మూవీ షూటింగ్ అండి. ఎస్, ఆయన లేనప్పుడు ఫ్యాన్స్ అందరూ మిస్ అవుతారు, బట్ తప్పకుండా నెక్స్ట్ మానాడులో ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్ 6 అమలు కాలేదు అని చెప్పేసి చాలా వరకు కూడా అనుకుంటున్నారు. అయితే ఈ తీర్మానంలో వాళ్ళకి ఏ తీర్మానాలు అవి ఫైనల్ చేస్తారు? మీరు చూస్తే ఇప్పుడు దీపం ఆల్రెడీ అమలైంది, పెన్షన్ పెంచడం అనేది ఆల్రెడీ జరిగింది. ఈ నెక్స్ట్ 1-2 మంత్స్లో ఏం చేయబోతున్నారో ఇప్పుడు బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం పెన్షన్ని పెంచుతాం అన్నారు, 2000 నుంచి 3000 చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారండి చెప్పండి. సో ఇప్పుడు ఇంకా 1 year ఇప్పుడిప్పుడే వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా దాన్ని బేస్ చేసుకొని కూడా దాన్ని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు చేసిన అమలు హామీలు ఏది కూడా అమలు పరచలేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రశ్నించడం వాళ్ళ బాధ్యత, ప్రశ్నించనివ్వండి. కానీ ప్రశ్నించే వాడికి ఒకసారి మనస్సాక్షి చూసుకోవాలి. రాష్ట్రంలో మీరు గెలిచినప్పుడు అప్పెంత, మీరు ఓడిపోయినప్పుడు రాష్ట్రంలో అప్పు ఎంత చేసి వెళ్ళారు. మేము అనౌన్స్ చేసాం, వైట్ పేపర్ పెట్టాము. మేము ఓడిపోయినప్పుడు అప్పు ఇంచుమించు 3 లక్షల కోట్లు, మీరు ఓడిపోయేసరికి 10 లక్షల కోట్లకు పెరిగి 5 సంవత్సరాల్లో మీరు ఏం గొప్ప పనులు చేశారని 7 లక్షల కోట్లు అప్పు పెంచారు రాష్ట్రం మీద. సరే, 7 లక్షల కోట్లు మీరు ఎంత డబ్బులు మౌలిక సదుపాయాల కోసం మీరు ఖర్చు పెట్టారు? ఆ పెట్టుబడి వల్ల భవిష్యత్తులో ఆదాయం ఏదన్నా పెరుగుతుందా? రోడ్లు కట్టలే, బిల్డింగ్లు కట్టలే, కట్టిన బిల్డింగ్లు కూడా ఎరగొట్టారు. సో ఆ పరిస్థితిలో రాష్ట్రానికి మేము మళ్ళీ వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వచ్చింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నం ఎంపీ భరత్ గారు మాట్లాడితే చాలా సింపుల్గా, అంటే ఆయన ఒక నందమూరి ఫ్యామిలీకి అల్లుడు కూడా, కానీ ఆ విధంగా ఏమీ లేకుండా గండాన్ని కూడా లేకుండా మనం ఏదైతే సభ అయిన వెంటనే సామాన్యుల వల్లే ఈ విధంగా వస్తున్నారు. మరో పక్క ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఈ సూపర్ 6 కి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న రూమర్స్ అన్ని దాన్ని కట్టిపెట్టేట్టుగా ఈ రోజు అంటే మహానాడులో 2వ రోజు ఈ తీర్మానాలన్నీ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అంటే మహిళా శక్తి కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 లోని మరి పథకం, ఉచిత బస్సు సౌకర్యం కాబట్టి ఇవన్నింటినీ కూడా దశల వారీగా తీసుకొని వచ్చి ఈ రోజు దాన్ని ఆమోదం తెలిపే విధంగా కూడా ఈ తీర్మానం చేసినామని చెప్పేసి కూడా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సాయితో కిరణ్, రాజ్ న్యూస్.